నేనైతే స్కామ్స్, వెబ్సైట్స్ నేను ఏది సజెస్ట్ చేయట్లేను. నేను ఓన్లీ జెన్యూన్ వేసే చెప్పాలనుకుంటున్నా. అండ్ జెన్యూన్ వేసే నేను చెప్పినా కూడా సో 100% ఈ వేస్లో మీరు వెళ్తే పక్కా అకామిడేషన్ అయితే దొరుకుతుంది. అట్లీస్ట్ మీకు హెల్ప్ అయితే దొరుకుతుంది, దట్స్ ఫర్ ష్యూర్. నువ్వు తోపుతూరం అయితే మన ఇంట్లో, ఇక్కడ కాదు. ఓకేలే తక్కువకి వస్తుందని ఏ ప్లేస్కి వాడితే ఆ ప్లేస్కి మాత్రం అస్సలు వెళ్ళొద్దు. ప్లీజ్ 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 బీ అవేర్. నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నా అంటే, సో అందరికీ తెలుసు అకామిడేషన్ ఇస్ ద మెయిన్ థింగ్ అని చెప్పేసి. బికాస్ ఇక్కడికి రాగానే మన ఫుడ్ అన్నా ఎక్కడో ఒక దగ్గర ఉండి కనీసం ఆర్డర్ చేసుకోవచ్చు, ఏదైనా స్టోర్కి వెళ్ళి తినొచ్చు. బట్ ప్లేస్ లేకపోతే మనం ఎక్కడ ఉండలేము. అండ్ ఆల్సో రాగానే చాలా భయం వేస్తుంది కదా, మనకు అసలు ప్లేసే లేదు, ఎక్కడ ఉండాలి, ఏం చేయాలనేది చాలా భయం వేస్తుంది. సో అట్లాంటి వాళ్ళందరి కోసం ఈ వీడియో పక్కా హెల్ప్ అవుతుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ Passion Street. This is Navina. This is your first time watching my videos, especially for the students who want to pursue your masters in USA. ఈ ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు చాలా 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 యూస్ఫుల్ కంటెంట్ ఉంది. ఒకవేళ మీకు యూస్ఫుల్ కాకపోయినా కూడా మీకు తెలిసిన నేబర్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరో ఒకరు ఉంటారు కదా, సో ప్లీజ్ డూ షేర్ విత్ దెమ్ సో దాట్ ఈ వీడియోస్ అనేది చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది అని ఒక చిన్న హోప్. అండ్ ఆల్సో మీకు కంటెంట్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చేసుకున్నాక కూడా బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక నోటిఫికేషన్స్ ఆల్ అని పెట్టుకోండి సో దాట్ నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, మీరు వెంటనే చూసేయచ్చు అనమాట. అండ్ తమిళ చూసి మీకు అర్థమైంది కదా. సో దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ హౌ టు ఫైండ్ అకామిడేషన్స్ ఇన్ USA. సో ఇది ఐ కెన్ సే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు వస్తున్నారు కదా స్ప్రింగ్కి, అందరికీ రిలేటివ్స్ ఉండాలి, ఫ్రెండ్స్ ఉండాలి, తెలిసిన వాళ్ళు ఉండాలి యూఎస్లో అనే రూల్ అయితే లేదు కదా. సో అట్లాంటి వాళ్ళకి ఈ వీడియో మాత్రం చాలా యూస్ఫుల్. ఈవెన్ దో యూ హ్యావ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా చెల్లి ఉంది, మా చెల్లి వచ్చినప్పుడు నేను ఒక స్టేట్లో ఉంటా, మా చెల్లి ఇంకెక్కడో దూరం వేరే స్టేట్ అనమాట. సో నాకు అక్కడ ఫ్రెండ్స్ ఉండాలి, అట్లీస్ట్ తెలిసిన వాళ్ళు ఉండాలని అయితే లేదు కదా. సో కంప్లీట్లీ ఎవరు లేనట్టే మనం సర్చ్ చేసుకోవాలన్నమాట. సో అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో సింపుల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి, అండ్ దిస్ ఈస్ ద రైట్ టైం అని చెప్పేసి ఐఎమ్ పోస్టింగ్ దిస్ వీడియో. సో ఈ వీడియోలో టైప్స్ ఆఫ్ అకామిడేషన్స్ ఇన్ USA అండ్ హౌ టు సర్చ్ అండ్ హౌ టు ఫైండ్ అండ్ వే టు అప్లై. So I hope this video will help a lot of people and yeah, so without getting delay, let's get started. So అన్నిటికంటే ముందుగా అసలు అకామిడేషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి చూసుకోవడం అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ కదా. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు లుక్ ఇన్ అడ్వాన్స్. సో ఐ వుడ్ సే మీకు వీసా వన్స్ అప్రూవ్ అయ్యాక ఆర్ ఈవెన్ బిఫోర్ వీసా అప్రూవల్ స్టార్ట్ లుకింగ్ ఇన్ అడ్వాన్స్. వన్స్ మీకు I-20 రాగానే ప్యారలర్గా వీసాకి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తామో కొంచెం ఇది కూడా ఇటు సైడ్ కూడా కాంట్రిబ్యూట్ చేయండి. ఓకే, చూసుకోమంటున్నారు, అది ఇదని చెప్తున్నారు, మరి ఎట్లా చూస్ చేసుకోవాలనేదే కదా యాక్చువల్లీ మన వీడియో వచ్చేసి. సో లెట్స్ గెట్ ఇన్ టు ఆ వీడియో. ఫస్ట్ టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ అకామిడేషన్ ఇన్ USA అనమాట. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఆన్ క్యాంపస్ అనమాట. సో ఆన్ క్యాంపస్ జాబ్స్ అయిపోయింది కదా, సో ఆన్ క్యాంపస్ అకామిడేషన్ కూడా ఉంటుంది. ఆన్ క్యాంపస్ అంటే నథింగ్ బట్ లైక్ హాస్టల్ అనుకోండి, కాలేజ్ హాస్టల్. సో ఈ ఆన్ క్యాంపస్లో చూస్ చేసుకుంటే ఏంటి అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి అన్నమాట. ఒకవేళ ఇఫ్ యూ ఆర్ గుడ్ ఎనఫ్ టు బేర్ దట్ ఎక్స్పెన్సెస్, మీరు ఆన్ క్యాంపస్ అకామిడేషన్ చూస్ చేసుకోవచ్చు. అండ్ ఆన్ క్యాంపస్ అకామిడేషన్ అనే దాన్ని డామ్స్ అని కూడా అంటారు అనమాట. మనకి డామ్స్లో DORMS. సో డామ్స్లో మనకి మీకు సపరేట్ రూమ్ కావాలా, లేకపోతే షేరింగ్ కావాలా, సింగిల్ బెడ్డా, డబుల్ బెడ్డా అనేది చాలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. వన్స్ వీసా రాగానే మీరు కాలేజ్కి ఈమెయిల్ చేసి నాకు ఇట్లా అకామిడేషన్ కావాలి, కాలేజ్లో డామ్స్లో ఏమైనా అవైలబిలిటీ ఉందా అని చెప్పేసి వాళ్ళకి మెయిల్ చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న అవైలబిలిటీ లిస్ట్ అంతా పంపిస్తారనమాట. సో దానికి మీరు అడ్వాన్స్గా అప్లై చేసుకోవాలి, లైక్ ఏ డేట్కి వస్తారు అండ్ ఎప్పుడు వెళ్ళిపోతారా అని చెప్పేసి అడిగిన డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేసి, సో అట్లా మనం అడ్వాన్స్గా బుక్ చేసుకోవాలి. అండ్ ఇది కొంచెం ఎక్స్పెన్సివ్. అండ్ ఆల్సో కొన్ని డామ్స్లో ఏంటి అంటే ఫుడ్ కూడా మనకి ఆఫర్ చేస్తారనమాట. అది ఆప్షనల్, బికాస్ మనం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కదా, సో వాళ్ళ ఫుడ్ ట్రెడిషన్స్ మన ఫుడ్ ట్రెడిషన్స్ డిఫరెంట్ ఉంటాయి. సో అది వాళ్ళకి అర్థం చేసుకుంటారు. సో అట్లాంటప్పుడు మీరే సపరేట్గా వండుకుంటా అన్నా కూడా నో ప్రాబ్లం. బట్ థింగ్ ఏంటంటే ఈవెన్ దో మీకు ఆన్ క్యాంపస్లో ఉండాలనుకున్నా, లైక్ డామ్స్లో ఉండాలనుకున్నా, మీకు సపరేట్ రూమ్ అండ్ సపరేట్ బెడ్ కావాలనుకున్నా కూడా ఓకే. బట్ మోస్ట్ లైక్ 95% కిచెన్ అండ్ వాష్రూమ్ షేర్డ్ అనమాట.
అండ్ మీకే సపరేట్ రూమ్లో సెపరేట్ వాష్రూమ్, అంటే మీ రూమ్లోనే వాష్రూమ్ ఉండాల్సి వస్తే ఇంకా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉండొచ్చు. సో ఇట్ డిపెండ్స్ అనమాట. ఎంత షేర్ చేసుకుంటే ఆబ్వియస్లీ అంత తగ్గుతుంది మనకి రెంట్. సో అది ఒక టైప్. అండ్ సెకండ్ టైప్ వచ్చేసి ఆఫ్ క్యాంపస్. సో ఆఫ్ క్యాంపస్లో ఎట్లాంటివి ఉంటాయంటే అపార్ట్మెంట్స్ ఉంటాయి, టౌన్ హోమ్స్ ఉంటాయి, ఇండివిజువల్ హోమ్స్ ఉంటాయి, అండ్ పేయింగ్ గెస్ట్ ఉంటుంది, సబ్ లీజ్ అనేవి అవన్నీ ఉంటాయి అన్నమాట. ఈ అపార్ట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఎట్లా ఇస్తారు మనకి అంటే వాళ్ళు చెప్తారు మీకు 6 monthsకి అయితే ఎంత, 12 monthsకి అయితే ఎంత, 18 monthsకి అయితే ఎంత అనేది డీటెయిల్స్ అన్నీ ఇస్తారు వాళ్ళు. బట్ 6 monthsకి చూస్ చేసుకుంటే రెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. అదే 12 monthsకి చేసుకుంటే కొంచెం తక్కువ అవుతుంది. అదే 18 monthsకి చేసుకుంటే ఇంకొంచెం తక్కువ అవుతుంది. వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తారనమాట, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి. SSN ఉంటేనే ఇస్తామని కొంతమంది అంటారు, రాగానే అయితే SSN రాదు కదా. సో అట్లాంటివి కూడా మీరు ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళ రిక్వైర్మెంట్స్లో ఆ డాక్యుమెంట్స్ ఉంటే మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఒక ఈమెయిల్లో, లేకపోతే మీరు ఎట్లయితే వాళ్ళకి కాంటాక్ట్ అవుతారో సో వాళ్ళకి చెప్పండి, మేము ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, మాకు ఈ క్రెడిట్ హిస్టరీ ఇవన్నీ ఉండవు, మేము ఇప్పుడే ఫ్రెష్గా వస్తున్నాము అండ్ జాబ్ ఉండదు, అంటే ఇంకా కాలేజ్ స్టార్ట్ కాలేదు కాబట్టి మాకు ఇప్పుడే SSN రాదు అన్నట్టు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే దే కెన్ అండర్స్టాండ్ అనమాట. మోస్ట్లీ వాళ్ళు క్రెడిట్ హిస్టరీ ఇవన్నీ ఏం చెక్ చేయరు అనమాట. బికాస్ వాళ్ళకి తెలుసు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అన్నప్పుడు మనకి బ్యాంక్ అకౌంట్స్, క్రెడిట్ హిస్టరీ ఉండదు అని అయితే వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి డోంట్ వరీ అబౌట్ ఆల్ దోస్ డాక్యుమెంట్స్. అండ్ బిఫోర్ చూసింగ్ ఎనీ అపార్ట్మెంట్, ఇప్పుడు మీరు ఒక 5 members అయ్యారు ఇండియా నుంచి, గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. సో అంటే ఇక్కడ మీ 5గురే ఒక లీజ్ తీసుకుందామని అనుకుంటున్నారు, ఒక అపార్ట్మెంట్ నియర్ బై కాలేజ్ ఆర్ ఫార్ ఫ్రమ్ ద కాలేజ్, వేరెవర్. ఓకే, సో అట్లా తీసుకుందామని అనుకునే వాళ్ళు ఏమేమి కన్సిడర్ చేయాలి అంటే, సో వాళ్ళ వెబ్సైట్కి వెళ్తే యూటిలిటీస్ ఇంక్లూడెడ్ అని ఇస్తారనమాట వెబ్సైట్లో. సో యూటిలిటీస్ అంటే ఏంటి, బేసిక్గా మన రెంట్తో పాటు ఏవైతే ఇంక్లూడ్ అయి ఉంటాయో. బికాస్ కొన్ని అపార్ట్మెంట్స్లో మనము రెంట్ కట్టేస్తే చాలు, కరెంట్ బిల్ అంటే పవర్ బిల్, వాటర్ బిల్, ఇంకా ట్రాష్ బిల్ ఇవన్నీ సపరేట్గా కట్టాల్సిన అవసరం లేదనమాట. అదే కొన్ని అపార్ట్మెంట్స్లో ఏంటి అంటే మీరు రెంట్ పే చేసినా కూడా మళ్ళీ ఇవన్నీ ఎక్స్ట్రా, పవర్ బిల్, వాటర్ బిల్, ఇంకా ఎక్సెట్రా ట్రాష్ బిల్, మెయింటెనెన్స్, ఇట్లాంటివన్నీ ఎక్స్ట్రా పే చేయాలన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ద అపార్ట్మెంట్స్లో అయితే స్టవ్ 100% ఉంటుంది, ఫ్రిడ్జ్ 100% ఉంటుంది, అండ్ మైక్రోవేవ్ అనేది కొన్ని అపార్ట్మెంట్స్లో ఇస్తారు, కొన్ని అపార్ట్మెంట్స్లో ఇవ్వరు. సో అది మనం సపరేట్గా కొనాల్సి వస్తుంది. అండ్ పవర్ బిల్ కూడా మనకి ఎట్లుంటుందంటే గ్యాస్కి ఒక బిల్, ఎలక్ట్రిసిటీకి ఒక బిల్, అంటే ఈ లైట్స్ ఇవన్నీ కరెంట్కి ఒకటి, గ్యాస్కి ఒకటి అని ఉంటుంది. సో కొంతమంది గ్యాస్ ఫ్రీ ఇస్తారు, కరెంటు మనమే పే చేసుకోవాలి. కొంతమంది కరెంటు కూడా రెంట్లోనే ఇంక్లూడెడ్, ఒక $50 ఎక్స్ట్రా అట్లా పే చేయమంటారు. సో అది కూడా చూసుకోండి. అండ్ వైఫై అయితే నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద అపార్ట్మెంట్స్లో ఫ్రీ వైఫై అయితే ఇవ్వరు. సో అది మనం సపరేట్గా చూసుకోవాలి. అండ్ కొన్ని ప్లేసెస్లో కార్ పార్కింగ్ ఉండదు. ఇన్ కేస్ మీరు కార్ కొనాలి అనుకుంటే కార్ పార్కింగ్ ఇంపార్టెంట్ కదా, మళ్ళీ దానికి అనవసరంగా పే చేయాల్సి వస్తుంది. సో కార్ పార్కింగ్ ఉందా చూసుకోండి. ఇప్పుడు వింటర్ కాబట్టి హీటర్ ఉంటుంది కదా, కొన్ని అపార్ట్మెంట్స్లో ఏంటంటే హీటర్ ఫ్రీ అనమాట. సో ఆ హీటర్కి ఎంత కాలినా కూడా పవర్ అదంతా మనకి పవర్ బిల్లో రాదు. కొన్ని అపార్ట్మెంట్స్లో ఏంటంటే ఏసీ ఫ్రీ ఇస్తారు, అంటే సమ్మర్ టైంలో ఏసీ మటుకు ఫ్రీ ఇస్తారు, హీటర్ మటుకు పే చేయమంటారు అనమాట. సో అవన్నీ చూసుకొని ఏదైతే ఎంత వస్తుందో అని క్యాలిక్యులేట్ చేసి అట్లా చూస్ చేసుకోవాలన్నమాట అపార్ట్మెంట్స్ అయితే. అండ్ కొన్ని అపార్ట్మెంట్స్ ఎట్లుంటాయి అంటే విత్ ఫర్నిచర్ ఉంటుంది, కొన్ని సెమీ ఫర్నిచర్డ్ ఉంటుంది, కొన్ని జీరో ఫర్నిచర్డ్ ఉంటుంది అనమాట. సో అట్లా కూడా చూసుకొని రెంట్ కంపేర్ చేసుకొని మీరు చూస్ చేసుకోవచ్చు ఏది బెస్ట్ మనకి అని చెప్పేసి. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో కాలేజ్ చుట్టుపక్కల అంటే విత్ ఇన్ సర్టెన్ మైల్స్ అయితే సేఫ్ ప్లేసే ఉంటుంది. సో మీకు ఇట్లాంటి డౌట్ ఉన్నా కూడా ఈ ఏరియా సేఫా, ఈ అపార్ట్మెంట్ సేఫా, అంటే మనోళ్ళు ఉండరా అని చెప్పేసి మీరు కాలేజ్ వాళ్ళని అడిగినా చెప్తారు, లేదంటే ఎవరో ఒకరిని మన సీనియర్స్ను ఎవరినో ఒకవేళ తెలిస్తే అడిగితే కూడా చెప్తారనమాట ఇది సేఫా కాదా అని చెప్పేసి. సో అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట, 100% అది కన్సిడర్ చేయాలి మనం. బికాస్ మోర్ దెన్ ఎనీథింగ్ సేఫ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు పక్కా ఏరియా సేఫా కాదా అని చూసి క్రైమ్ రేట్ కూడా చూసుకోవచ్చు, గూగుల్లో ఉంటుంది, కొంచెం అక్యురేటే ఉంటుంది. సో క్రైమ్ రేట్ కూడా చూసుకొని మీరు కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు సబ్లీస్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఈ ఇంటికి నేను లీజ్ ఓనర్ అనమాట. సో నేను లీజ్ తీసుకున్నా, ఇప్పుడు ఎవరో ఒకరు కొత్త వాళ్ళు వస్తున్నారు,
సో నేనేం చేస్తా అంటే నా ఒక్కదానిపైనే రెస్పాన్సిబిలిటీ మొత్తం తీసుకోకుండా ఇప్పుడు ఎవరైతే కొత్త వస్తున్నారు కదా వాళ్ళకు కూడా నా లీజ్లో యాడ్ చేసుకుంటా అనమాట, సబ్ లీజ్ లాగా. సో నేను రేపు వెళ్ళిపోయినా కూడా నా నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళది వస్తుంది, ఇద్దరం ఓనర్స్ లానే అనమాట ఆ ఇంటికి. సో మీరు అట్లాంటి కేసెస్లో సబ్లీజ్ తీసుకోవచ్చు. సో సబ్లీజ్ తీసుకుంటే ఏంటి అంటే మీ నేమ్ పైన ఒక అడ్రస్ ప్రూఫ్, వ్యాలిడ్ అడ్రస్ ప్రూఫ్ ఉంటుంది. సో అట్లా కావాలనుకునే వాళ్ళు సబ్లీజ్కి వెళ్ళొచ్చు ఇన్ కేస్ ఆ లీజ్ ఓనర్ యాక్సెప్ట్ చేస్తే, అదొకటి. సో అది కూడా కైండ్ ఆఫ్ షేర్డ్ అకామిడేషన్ అనమాట. లీజ్ సైన్ చేయాలా, లీజ్ సైన్ చేసుకోకుండా నేను ఇప్పుడు ఉంటా, టెంపరీగా ఉంటా, తర్వాత వెళ్ళిపోతా అట్లా అనుకునే వాళ్ళు, సో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే, మీరు లీజ్ సైన్ చేయకపోయినా కూడా మీరు ఉండేటట్టు యాక్సెప్ట్ చేస్తే లీజ్లో సైన్ పెట్టాల్సిన అవసరం లేదనమాట. సో అవన్నీ షేర్డ్ అకామిడేషన్. షేర్డ్ అకామిడేషన్కి వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. లైక్ ఇప్పుడు షేర్డ్ కదా, నేను వస్తున్నా, ఎంతమంది ఉంటారు, అండ్ మీరు ఇట్లా షేర్డ్ అకామిడేషన్స్కి వెళ్ళే ముందు 100% డిపాజిట్ ఎంత, ఈవెన్ తో మీరు లీజ్ తీసుకున్నప్పుడు కూడా డిపాజిట్ ఏమైనా ఉంటుందా అంటే అడ్వాన్స్గా పే చేయాలన్నమాట. సో ఈ డిపాజిట్ అమౌంట్ ఏంటి అంటే మనము వెళ్ళిపోయేటప్పుడు, అంటే ఖాళీ చేసి వెళ్ళిపోయేటప్పుడు మనకి బ్యాక్ వస్తుంది. ఇన్ కేస్ మీరు ఏ డ్యామేజ్ చేయకపోతే, ఆ ఇంట్లో డ్యామేజ్ చేస్తే ఆ డిపాజిట్ అమౌంట్ మైనస్ అనమాట. సో ఆ డిపాజిట్ అమౌంట్ ఎంత అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ దట్ పీపుల్. సో ఆ డిపాజిట్ అమౌంట్ ఉంటుందా, అండ్ షేర్డ్ అకామిడేషన్ అయితే రెంట్ ఎంత, యూటిలిటీస్ ఎట్లా షేర్ చేసుకుంటాం, గ్రాసరీస్ ఎట్లా షేర్ చేసుకుంటాం, అండ్ కుకింగ్ అందరు ఇప్పుడు 5 మెంబర్స్ ఉంటే 5 మెంబర్స్ కలిసి చేసుకుంటారా, లేకపోతే ఎవరైనా ఇండివిజువల్గా చేసుకుంటారా, లేకపోతే నేను ఎట్లా చేసుకోవాలి, రెంట్ ప్లస్ యూటిలిటీస్ ఎంత, టోటల్ కాస్ట్ ఎంత పడుతుంది అప్రాక్సిమేట్లీ అనేది, కార్ పార్కింగ్ ఉంటుందా, అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఇవన్నీ మీరు 100% అడిగి అప్పుడే ముందుకెళ్ళండి. ఎందుకంటే మీరు ఏదో అజ్యూమ్ చేసుకొని అక్కడికి వెళ్ళాక ఇదేంటి నాకు అక్కడ 300 ఇక్కడ 500 అని చెప్పడానికి ఉండదు అనమాట. మీరు వన్స్ అకామిడేషన్కి వస్తున్నారంటే అన్నీ అగ్రి అయ్యే వస్తున్నట్టు కదా. మీరు అడగకపోవడం ఓకే, వాళ్ళు చెప్తారా లేదా అనేది సెకండరీ థింగ్, అడగాల్సిన బాధ్యత మీది, అంతే కదా. సో మీరు అడగలేదు, వాళ్ళు చెప్పలేదని సింపుల్గా చెప్తారు. సో ఇక తప్పు ఎవరితే మీది కాబట్టి, సో అన్నీ ప్రతి ఒక్కటి క్లియర్గా అడిగి క్యాలిక్యులేట్ చేసుకొని ఇది మీ బడ్జెట్లో వస్తుందా రాదా అనేది చూసి అప్పుడు వెళ్ళండి. అంతేగాని ఒకసారి వెళ్ళినాక గొడవలు పెట్టుకొని మైండ్ అంతా డిస్టర్బ్ చేసుకొని అట్లా అస్సలు వెళ్ళొద్దు. బికాజ్ మనం బయట ప్రెషర్ అంతా ఉంటుంది కదా, ఆ ప్రెషర్ అంతా పోయి ఇంటికి వస్తే బా ఇంత పీస్ఫుల్గా ఉందిరా అన్నట్టు ఉండాలి కదా ఇంటికి వస్తే. అంతేగాని అబ్బా ఇప్పుడు ఇంటికి వెళ్తే సోదిరా బాబు అన్నట్టయితే ఉండొద్దు కదా. సో అందుకని ఇవన్నీ మనకు మ్యాక్స్ గొడవలు వచ్చేవి ఎక్కడ, మనీ దగ్గరనే, పైసల విషయంలోనే ఎక్కడన్నా గొడవలు వస్తాయి. సో అందుకని చాలా జాగ్రత్తగా ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కన్సిడర్ చేసుకొని ఎంత అవుతుంది క్యాలిక్యులేట్ చేసుకొని ఇది మీ బడ్జెటా కాదా అనేది చూసుకొని వెళ్ళండి. సో ఇవన్నీ ఆఫ్ క్యాంపస్ రెంట్, లీజ్, సబ్ లీజ్, వాట్ ఎవర్ అవన్నీ కింద వస్తాయి అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే పేయింగ్ గెస్ట్. పేయింగ్ గెస్ట్ అంటే ఆబ్వియస్లీ ఆల్రెడీ ఎవరైతే ఓన్ హౌస్ ఉంటారు కదా, ఓన్ హౌస్ లేకపోతే వాళ్ళు కూడా ఆల్రెడీ రెంట్కున్న వాళ్ళు, ఇంకొక ఇప్పుడు 2 bedrooms ఉంటే ఒక బెడ్రూమ్లో పేయింగ్ గెస్ట్ కింద ఇస్తారనమాట. పేయింగ్ గెస్ట్ ఏంటి అంటే మనం ఫుడ్ ఇవన్నీ ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం లేదు. సో మోస్ట్లీ ఈ పేయింగ్ గెస్ట్లు ఏంటి అంటే ఫర్నిష్డ్ రూమ్ ఉంటుంది, మనకు ఒక బెడ్, ఒక చైర్, ఒక డెస్క్ అట్లా ఇస్తారనమాట. అంటే బేసిక్ నీడ్స్ అయితే ఇస్తారు. అండ్ మనం ఫుడ్ మొత్తం వాళ్ళే, మార్నింగ్ ఈవినింగ్ మీరు ఎట్లా మాట్లాడుకుంటే అట్లా వాళ్ళు మీకు ఇస్తారనమాట రెడీగా. మీరు వెళ్ళి కుక్ చేసుకోవాలి లేదా మీరు బయటికి వెళ్ళి గ్రాసరీస్ తెచ్చుకోవాలి అన్నట్టు ఉండదు. అండ్ అగైన్ ఇట్ డిపెండ్స్. సో మీరు వాళ్ళ ఇంట్లో ఉండి కూడా మీరే కుక్ చేసుకుంటా అంటే సో రెంట్లో ఏమైనా వాళ్ళు తగ్గించవచ్చు కొంచెం, అండ్ మీరు కుక్ చేసుకొని మీరే గ్రాసరీస్ తెచ్చుకోవడం అట్లా జరుగుతుంది అనమాట. బట్ అసలు ఎట్లా ఫైన్ చేయాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కదా. సో ఎట్లా ఫైన్ చేయాలి అంటే మీకు రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఎవరు లేకపోయినా కూడా డోంట్ వరీ, ఫేస్బుక్ ఓపెన్ చేస్తే మీ రెస్పెక్టివ్ యూనివర్సిటీ సో అండ్ సో బ్యాచ్, ఇప్పుడు ఏంటి 21-22 బ్యాచ్ ఫేస్బుక్ గ్రూప్స్ చాలా ఓపెన్ అవుతాయి కదా. సో దాంట్లో చాలామంది వాట్సాప్ లింక్స్ కూడా పోస్ట్ చేస్తుంటారు. ఆ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అవుతే మీకు ఫ్రెండ్స్ అవుతారు. అట్లీస్ట్ ఒక 4 to 5 ఫ్రెండ్స్ని చేసుకోండి. ఒకరు కాకపోయినా ఒక్కరన్నా మనతో ఉంటారనమాట లాస్ట్ వరకు. సో అట్లా
కొంతమందిని ఫ్రెండ్స్ చేసుకోండి. సో మీకు కూడా ఐడియా వస్తుంది, అరే వీళ్ళు ఈ డేట్కి పోతున్నారు, మనం అందరం కలిసి వెళ్ళొచ్చా, మనం అందరం కలిసి ఉండొచ్చు, అట్లా బాగుంటుంది అనమాట. సో మీకు కూడా ఒక ధైర్యం ఉంటుంది, ఓకే నేను స్ట్రేంజర్ కాదు, అరే ఎవరో ఒకరు తెలుసురా అబ్బాయి ఈ యూనివర్సిటీలో అన్నట్టు మనకు ఒక ధైర్యం వస్తుంది. సో అట్లా ఫేస్బుక్ గ్రూప్స్ అండ్ వాట్సాప్ గ్రూప్స్ 100% జాయిన్ అవ్వండి. సో మీకు కొత్త విషయాలు తెలుస్తాయి, మీకు తెలియకపోయినా కూడా. ఇప్పుడు అకామిడేషన్ కని కాదు, రేపు ఫ్యూచర్లో కూడా మీరు ఏమైనా సబ్జెక్ట్స్ రిజిస్ట్రేషన్కి మీరు మర్చిపోతే దాంట్లో పోస్ట్ చేయడం, అరే రిజిస్టర్ చేసుకున్నారా, చేసుకోండి, ఓపెన్ అయ్యాయని చెప్పేసి, ఫీ డెడ్ లైన్స్, ఎనీ డెడ్ లైన్స్ గురించి వాళ్ళు అన్నీ చెప్తుంటారనమాట. దాంట్లో ఎవరో ఒకరు పోస్ట్ చేస్తూనే ఉంటారు. సో మనం చాలా అప్డేటెడ్ ఉంటాం అట్లాంటి గ్రూప్స్లో జాయిన్ అయితే. మీకు ఎక్కడ అకామిడేషన్స్ దొరుకుతున్నాయి, ఎక్కడ ఎస్ఎస్ఎన్ అడుగుతున్నాయి, ఎక్కడ అడగట్లేదు, లేకపోతే ఇప్పుడు మీరు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అయినరు, ఒక 5 మెంబర్స్ అయినరు, ఈ 5 మెంబర్స్లో ఎవరికో ఒక్కరికి ఎవరో ఒక్క సీనియర్ తెలిసినా కూడా, నాకు ఈ సీనియర్ తెలుసు, వాళ్ళు మన కోసం అకామిడేషన్ చూస్తా అన్నారు, మనం 5 మెంబర్స్ ఉన్నామని చెప్పినామని అట్లా మాట్లాడుకుంటారనమాట. సో ఆ ఒక్క ఫ్రెండ్ వల్ల వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు కదా. అందుకని 100% అట్లాంటి గ్రూప్స్లో మాత్రం పక్కా జాయిన్ అవ్వండి. సో అది వన్ వే. అండ్ సెకండ్ వే వచ్చేసి గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేస్తే మీ యూనివర్సిటీ నేమ్ అండ్ నియర్ బై అపార్ట్మెంట్స్ అని కొడితే ఒక సర్టెన్ అపార్ట్మెంట్స్ వస్తాయి కదా. సో అవైలబిలిటీ అనేది వాళ్ళ వెబ్సైట్లో ఇస్తారనమాట. మీరు వాళ్ళకి కాల్ కానీ ఈమెయిల్ కానీ చేస్తే వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు అనమాట. ఓకే సో అండ్ సో డేట్కి అవైలబుల్ ఉంటుంది, లేదంటే ఇవి ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి అండ్ రెంట్ ఇంత, అండ్ యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్ యూటిలిటీస్ అవన్నీ ఇంక్లూడ్ అయ్యా లేదా అని చూసి అప్లై చేసుకోవడమే, అంతే. అండ్ మీరు వాళ్ళతో చెప్పొచ్చు, నేను ఇప్పుడు ఆల్రెడీ అంటే నేను ఇండియాలో ఉన్న ఆర్ ఐ మీన్ మై కంట్రీ, సో ఐ విల్ బి రీచింగ్ ఆన్ సో అండ్ సో డేట్, సో ఆ రోజు నుంచి మేము స్టార్ట్ చేస్తాము లీజ్ అని చెప్పేసి అట్లా ముందే మాట్లాడుకొని అడ్వాన్స్ బుకింగ్ అనమాట, బుక్ చేసుకొని మీరు వచ్చిన రోజు డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోవచ్చు. సో అదొక వే. అండ్ అదర్ వే ఈజ్ యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్ యూనివర్సిటీ డామ్స్. సో యూనివర్సిటీలో కూడా మనకి ఎప్పుడైతే అకామిడేషన్స్ కొంచెం టఫ్ అంటే బయట దొరకట్లేదు అని అనిపిస్తే, ఈవెన్ దో డామ్స్ ఆర్ లిటిల్ ఎక్స్పెన్సివ్, సో మీరు కాలేజ్ వాళ్ళతో మాట్లాడుకోవచ్చు అనమాట. అంటే నేను కొన్ని అట్లీస్ట్ లైక్ వీక్ 2 weeks ఆర్ అట్లీస్ట్ మంత్ ఆర్ 2 months నేను టెంపరీగా ఉంటాను అండ్ యూ హ్యావ్ టు పే. ఈవెన్ దో ఇఫ్ యూ స్టే ఫర్ 1 or 2 days ఆర్ 1 week, ఇఫ్ దే వాంట్ యూ టు పే యూ హ్యావ్ టు పే అనమాట. సో వాళ్ళకి చెప్పొచ్చు, నేను ఒక టెంపరీ అకామిడేషన్ నాకు బయట దొరికే వరకు నేను డామ్స్లో ఉంటాను, ఎంత అవుతుంది, లైక్ కాస్ట్ ఎంత, ఎక్సెట్రా డీటెయిల్స్ అన్నీ కాలేజ్ వాళ్ళకి ఈమెయిల్ చేస్తే వాళ్ళు మీకు మళ్ళీ రెస్పాండ్ అవుతారనమాట. సో బయట దొరికే వరకు కూడా మీరు అక్కడ సేఫ్గా ఉండొచ్చు. యూనివర్సిటీ డామ్స్ అయితే కంప్లీట్లీ సేఫ్. సో అట్లా ఉండొచ్చు అనమాట. లేదా ఇంకొక వే ఏంటి అంటే, యూనివర్సిటీ వాళ్ళు ఎవరైతే ఉంటారు కదా, అడ్మిషన్స్ డిపార్ట్మెంట్ ఆర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఆఫీస్ నుంచి అయితే మెయిల్స్ వస్తుంటాయి కదా, I-20 రిలీజ్ చేయడానికి కానీ, లేకపోతే మీ అడ్మిషన్స్ అప్రూవ్ అయిందని చెప్పడానికి కానీ, ఎవరైతే మీకు ఈమెయిల్ చేస్తారో వాళ్ళనే అడగొచ్చు అనమాట. సో వాళ్ళు మిమ్మల్ని రీడైరెక్ట్ చేస్తారు, యూ కెన్ రీచ్ అవుట్ టు సో అండ్ సో పర్సన్ అని చెప్పేసి. సో వాళ్ళని అడిగితే కొంతమంది ఎట్లుంటారో అంటే, ఇప్పుడు డామ్స్లో అవైలబుల్ లేకపోయినా కూడా బయట అంటే విత్ ఇన్ క్యాంపస్లోనే సర్టెన్ మైల్స్ వరకు కొన్ని అపార్ట్మెంట్స్తో వీళ్ళకి కొలాబ్ ఉంటుంది అనమాట. సో అట్లా కూడా వాళ్ళు మీకు హెల్ప్ చేయొచ్చు. కాలేజ్కి నియర్ బై ఉంటే మనకు కూడా హెల్ప్ కదా, జల్దీ కాలేజ్కి వెళ్ళిపోవచ్చు. సో పెద్ద ట్రాన్స్పోర్ట్, పెద్ద ఖర్చు ఉండదు మనకి. సో అట్లాంటివి కూడా కాలేజ్ వాళ్ళకి కొన్ని అపార్ట్మెంట్స్ టైఅప్ అయి ఉంటాయి. సో ఆ అపార్ట్మెంట్స్లో కూడా ఉండడానికి సేఫ్, ఆబ్వియస్లీ సేఫ్ ఉంటేనే వాళ్ళు టైఅప్ అవుతారు అనుకోండి. సో అట్లా కూడా మనం కాలేజ్ వాళ్ళని రీచ్ అవుట్ అయితే హెల్ప్ అవుతుంది అనమాట. సో దీస్ ఆర్ ద ఫ్యూ వేస్ అండ్ మోస్ట్ జెన్యూన్ వేస్ వేర్ వీ కెన్ ఫైండ్ అండ్ అప్లై అకామిడేషన్. హౌ టు అప్లై అనేది మీరు వన్స్ మీకు అకామిడేషన్ ఏంటి అని తెలిస్తే ఎట్లా అప్లై చేయాలో కూడా, అయితే కాలేజ్ అయితే వాళ్ళు లింక్ పంపిస్తారు, లింక్లోకి వెళ్ళి మన డీటెయిల్స్ అని ఇచ్చి అప్లై చేయడమే. బయట మీరు కొత్త లీజ్ తీసుకోవాలనుకుంటే మీరు ఆ లీజ్ వాళ్ళకి ఎట్లైనా అప్రోచ్ అవుతారు కదా, సో వాళ్ళే మీకు అంతా గైడ్ చేస్తారనమాట. ఓకే ఈ లింక్లోకి వెళ్ళండి, లేకపోతే ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళి అప్లై చేయండి. అండ్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే మీరు సాఫ్ట్ కాపీస్ అంటే వాళ్ళకి ఈమెయిల్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఇన్ పర్సన్ లేకపోతే, ఇన్ పర్సన్ ఉంటే డైరెక్ట్ వెళ్ళి మాట్లాడి చూసి అంత చేయొచ్చు. So the final topic is factors to consider before choosing student accommodation. So first thing వచ్చేసి know your budget for rent. సో మీ బడ్జెట్ అయితే ఒకటి క్యాల్కులేట్ చేసుకుంటారు కదా, $500 $600 లైక్ 400 ఎంత ఉంటుంది ఒక అప్రాక్సిమేట్. సో అది చూసుకొని ఆ బడ్జెట్ ఉందా లేదా, విత్ ఇన్ ఆ బడ్జెట్లో ఉంటే
మీరు వెళ్ళొచ్చు. చెక్ ద యూటిలిటీస్ కాస్ట్. సో యూటిలిటీస్ కాస్ట్ అంటే యాజ్ ఐ మెన్షన్ అదే ఎలక్ట్రిసిటీ బిల్లు, గ్యాస్ బిల్లు, ట్రాష్ బిల్లు, వైఫై అండ్ మెయింటెనెన్స్, కార్ పార్కింగ్ ఎక్సెట్రా. సో ఇవన్నీ కొన్ని అపార్ట్మెంట్స్లో ఉండొచ్చు, కొన్ని అపార్ట్మెంట్స్లో ఉండకపోవచ్చు. సో డోంట్ ఫర్గెట్ టు చెక్ దాట్ యూటిలిటీస్ ఏవి ఇంక్లూడ్ ఉన్నాయి, దీంట్లో ఏవి ఇంక్లూడ్ ఉన్నాయి అని కంపేర్ చేసుకొని ఏది బెస్ట్ సూటబుల్ అండ్ ఏది సేఫెస్ట్ దానికి వెళ్ళండి. అండ్ కొంతమంది క్వశ్చన్ కూడా ఉండొచ్చు, బడ్జెట్ అంటున్నారు ఎంత ఉంటుంది అని చెప్పేసి. సో నేను కాస్ట్ ఆఫ్ లివింగ్ అప్రాక్సిమేట్లీ ఎంత ఉంటుంది అని చెప్పేసి నేను ఒక వీడియో చేసిన. సో ఇక్కడ యాడ్ చేస్తున్నా చూడండి. అండ్ డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ యాడ్ చేస్తా, ప్లీజ్ చెక్. మీకు పక్కా ఐడియా వస్తుంది. ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన అనమాట. ఫర్ ష్యూర్ యూ గోనా లైక్ ఇట్. సో అదొకసారి చూడండి, బికాస్ బడ్జెట్ మ్యాటర్స్ మోర్ దెన్ ఎనీథింగ్. అండ్ చూస్ వైస్లీ బిఫోర్ టేకింగ్ ఎనీ డెసిషన్. సో పక్కా ఒక బడ్జెట్ ప్లాన్ అయితే ఉండాలి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి లొకేషన్ అనమాట. లొకేషన్ అంటే ఇప్పుడు మన యూనివర్సిటీ దగ్గర ఉంటే మీకు టైం సేవ్ అవుతా, లేకపోతే ఇప్పుడు కొంతమంది ఆఫ్ క్యాంపస్ జాబ్ చేస్తుంటారు కదా. సో ఆఫ్ క్యాంపస్ జాబ్ చేసుకునే వాళ్ళకి అక్కడ ఉంటే బెటరా, కాలేజ్ ఎన్ని డేస్ ఉంది, సో ఎక్కడ ఉంటే మనకి సేవ్ అవుతుంది కంపేర్ చేసుకొని అక్కడ తీసుకోవడం బెటర్. అండ్ ఇవన్నీ ఫైన్, ఓకే. అండ్ ద మెయిన్ ఫ్యాక్టర్ ఏంటి అంటే మీరు ఇండియాలో ఉండి ఇక్కడ లీజ్ కొత్తగా తీసుకోవాలనుకుంటున్నారు అండ్ ఎవరు చూడకపోతే మీరు పక్క ఏరియా అయితే సేఫా కాదా అని కనుక్కోండి. అండ్ అపార్ట్మెంట్ వాళ్ళతో ఒక వర్చువల్ టూర్ అరేంజ్ చేసుకోండి. వర్చువల్ టూర్ అంటే జూమ్ కాల్ లేకపోతే గూగుల్ మీటో ఏదో ఒకటి వీడియో కాల్ అనమాట. సో వీడియో కాల్ ఆన్ చేసి వాళ్ళు ఎట్లున్నారు ఏంటి మీకు ఆ వర్చువల్ మీటింగ్లో, వర్చువల్ టూర్లో మీకు ఇల్లు మొత్తం చూపిస్తారు లైవ్గా ఎట్లుంది అని చెప్పేసి. సో అవన్నీ చూసి మీకు నచ్చితే లీజ్ సైన్ చేయడం కానీ ఫర్దర్ డెసిషన్ తీసుకోవచ్చు అనమాట. అపార్ట్మెంట్ చూడకుండా, మనుషుల్ని చూడకుండా, ఆ ఏరియా గురించి తెలుసుకోకుండా ప్లీజ్ డు నాట్ సైన్ ద లీజ్ అంతే. బికాస్ ఇక్కడికి వచ్చి ఇరికిపోతే నోబడీ ఈజ్ రెస్పాన్సిబుల్. అండ్ ఎందుకంటే నచ్చకపోతే, సేఫ్ కాకపోతే కాన్సిక్వెన్సెస్ బాగుండవు కదా. సో అందుకని మీరు వర్చువల్గా చూసి, అండ్ ఒకవేళ మీరు చూసాక ఈలోపు మీకు కాలేజ్లో ఎవరైనా తెలిస్తే వాళ్ళని వెళ్ళి కుదిరితే చూసి రమ్మనండి. ఆర్ అట్లీస్ట్ ఆ ఏరియా ఎట్లాంటిది, మన వాళ్ళు ఉంటారా, లేకపోతే హౌ సేఫ్ దాట్ ఏరియా ఈజ్ అనేది కనుక్కున్నాకనే ప్లీజ్ సైన్ చేయండి లీజ్. అదర్వైజ్ నేను కొన్ని జెన్యూన్ వేస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో అప్రోచ్ ఇన్ దాట్ వే అండ్ డెఫినెట్లీ యూ విల్ ఫైండ్ ఎ గుడ్ అకామిడేషన్. మీకు భయం ఉండదు బేసిక్గా. అండ్ థర్డ్ ఫ్యాక్టర్ వచ్చేసి డిపాజిట్ అమౌంట్. నేను ఆల్రెడీ చెప్పేసిన మీకు. సో డిపాజిట్ అమౌంట్ అంటే అదే మీరు రెంట్ కానీ, సబ్లీజింగ్ కానీ, లీజ్ కానీ, అపార్ట్మెంట్స్, టౌన్ హోమ్స్, పేయింగ్ గెస్ట్, డామ్స్, ఎనీథింగ్. సో డిపాజిట్ అమౌంట్ ఎంత, ఈజ్ దట్ రిఫండబుల్ ఈజ్ దట్ నాన్ రిఫండబుల్? ఎందుకంటే కొన్ని అపార్ట్మెంట్స్లో మీరు ఒక 200 ఎక్స్ట్రా పే చేయండి, ఇట్స్ నాన్ రిఫండబుల్ అని చెప్తారు. కొంతమంది $1000 అడ్వాన్స్గా పే చేస్తే ఇట్స్ కంప్లీట్లీ రీఫండబుల్ అన్లెస్ యూ మేక్ సమ్ డ్యామేజెస్ అట్లా చెప్తారు అనమాట. సో నేను సజెస్ట్ చేయాలి అనుకుంటే $200 ఇప్పుడు మీకు ఇచ్చి నాన్ రిఫండబుల్ అయ్యి ఏ డ్యామేజ్ చేసినా కూడా ఓకేనా అన్నట్టు కాదు. తర్వాత ఫైన్ వేస్తారు, అది కట్టకపోతే అది వేరే సంగతి ఉంటుంది. సో ఐ వుడ్ సే $1000 కట్టి నీట్గా పెట్టుకొని అవన్నీ తీసుకోండి పోయేటప్పుడు, ఓకేనా? నేనైతే అదే సజెస్ట్ చేస్తా అండ్ నేనైతే అదే చేసిన. అండ్ ఫోర్త్ ఫ్యాక్టర్ వచ్చేసి చెక్ ద లీజ్ టర్మ్స్. లీజ్ టర్మ్స్ అంటే అది 20 పేజీలు ఉంటాయి అనమాట, చదవలేము. బట్ అట్లీస్ట్ ఫస్ట్ పేజ్ అయితే క్లియర్గా ఉంటుంది. సో అది చదివి సైన్ చేయండి. బికాస్ మనం సైన్ ఒక 10-15 పేపర్స్ పైన సైన్ పెడతాం అనమాట, ప్రతి ఒక్క దగ్గర. సో అందుకే చదివి సైన్ పెట్టండి. బికాస్ లీజ్ బ్రేక్ చేస్తే ఫైన్ పే చేయాలన్నమాట. అంటే మీరు 12 months ఉంటా అని చెప్పి 6 monthsకి వెళ్ళిపోయినరు, ఆర్ 11th monthకి వెళ్ళిపోయినా కూడా మీరు లీజ్ బ్రేక్ చేసినట్టే. కొన్ని అపార్ట్మెంట్స్ ఏంటి అంటే మీరు 12 months లీజ్ తీసుకున్నా కూడా వితిన్ 30 days ఆర్ 60 days అడ్వాన్స్ నోటీస్ ఇస్తే ఏం కాదు మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్తారు. కొంతమంది 30 days నోటీస్ ఇస్తే చాలు అని చెప్తారు. కొంతమంది 12 months అంటే ఖచ్చితంగా 12th month అయిపోయాక మీరు వేకేట్ చేయాలి ఆర్ ఎక్స్టెండ్ చేసుకోవాలని చెప్తారు. సో అట్లాంటి టర్మ్స్లో మీరు లీజ్ బ్రేక్ చేస్తే మీరు చాలా గట్టి ఫైన్ కట్టాల్సి వస్తుంది.
అంటే అట్లీస్ట్ 2 to 3 months ఆఫ్ రెంట్ కట్టాలి. ఇట్ డిపెండ్స్ వాళ్ళ లీజింగ్ రూల్స్ ఏముంటే అది. సో అవన్నీ లీజ్ టర్మ్స్ చెక్ చేసి అవన్నీ చూసి సైన్ పెట్టండి. అండ్ 5th ఫ్యాక్టర్ వచ్చేసి చూస్ రూమ్మేట్స్ వైస్లీ. వైస్లీ అంటే అందరికీ రూమ్మేట్స్ మంచిగా ఉండాలనే అనుకుంటారు, ఎట్లా తెలుస్తుంది అని అనిపిస్తుంది కదా. ఆబ్వియస్లీ తెలీదు, బట్ రిమెంబర్ అడ్జస్ట్ ఈజ్ ఎ కీ హియర్. కొంచెమన్నా అడ్జస్ట్మెంట్స్ నేర్చుకోవాలి. నేను తోపుని, నేను తురుముని, నేను అట్లా, నేను ఇట్లా అని మీకు ఇండియాలో ఉండొచ్చు, ఇక్కడ అస్సలు పనికి రాదు. అండ్ బెటర్ అంటే అట్లాంటివి మాత్రం యూజ్ చేయకండి. నో బడీ కేర్స్. నువ్వు తోపు తురుము అయితే మన ఇంట్లో, ఇక్కడ కాదు. సో పక్కా అడ్జస్ట్ అవ్వాలి. అండ్ ఫుడ్ దగ్గర అంటే కుకింగ్ దగ్గర, వాషింగ్ బాసనలు తోమే దగ్గర, సో ఎవ్రీథింగ్, వ్యాక్యూమ్ చేసే దగ్గర, ఈవెన్ వాష్రూమ్ క్లీనింగ్ కూడా అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్మెంట్ ఈజ్ ద కీ ఫ్యాక్టర్ అనమాట మెయిన్గా. సో రూమ్మేట్స్ చూస్ చేసుకునేటప్పుడు కొంచెం కష్టమైన కూడా చూడండి, ఒక 1 to 2 months చూడండి. మరీ కష్టంగా ఉంది, ఇంకా నేను వీళ్ళతో ఉండలేకపోతున్నా అనిపిస్తే టాక్ టు దెమ్, లెట్ దెమ్ నో దట్ యు ఆర్ లీవింగ్. ఈవెన్ బిఫోర్ లీవింగ్ మీకైతే ఇంకొక అకామిడేషన్ వెతుక్కొని టేక్ వైజ్ డెసిషన్. అంతే, చెప్పకుండా వెళ్ళిపోయే అంత అయితే వద్దు. ఎందుకంటే వాళ్ళు కూడా మళ్ళీ స్టూడెంట్స్ లాగా వచ్చిన వాళ్ళే కాబట్టి వాళ్ళకు కూడా మీ ఒక్క రెంట్ మొత్తం వాళ్ళకి బర్డెన్ అవుతుంది కదా, ఈవెన్ దో లైక్ దే ఆర్ రూడ్ ఆర్ వాట్ ఎవర్. సో మీ బాధ్యత, లెట్ దెమ్ నో దట్ యు ఆర్ లీవింగ్ అండ్ లీవ్, అంతే. తర్వాత ఏమన్నా కానీ పిచ్చ లైట్, మీరు హ్యాపీగా ఉండొచ్చు. స్పెషల్లీ కొత్తలో మనకి ఏది సరిగ్గా తెలీదు, ఎవరైనా చెప్తే వినండి. బీ ఏ గుడ్ లిజనర్ ఫస్ట్. ఎవరైనా చెప్తే వినండి అండ్ టేక్ యువర్ డెసిషన్. ఓకే, సో కంక్లూజన్ ఏంటి, ఏదో వెబ్సైట్స్లో ఇష్టం ఉన్న వెబ్సైట్స్లో ఎవరిని అడగకుండా మాత్రం చేయకండి. బికాస్ ఫ్రాడ్స్ అండ్ స్కామ్స్ అయితే చాలా ఉంటాయి. మిమ్మల్ని డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమంటారు, అస్సలు చేయకండి. మీరు అంటిల్ అండ్ అన్లెస్ మీకు ఎవరో ఒకరు తెలిసి ఓకే ఈ పర్సన్కి చేస్తే నేను సేఫే, లేదంటే అట్లా మీకు తెలిసిన వాళ్ళు చెయ్యమంటే తప్ప అడ్వాన్స్గా ఎవ్వరికి చేయకండి. మంచిగా అయితే మంచిగా, చెడ్డగా అయితే అంత పెద్ద అమౌంట్ అమ్మో అస్సలు చేయకండి. సో బీవేర్ ఆఫ్ స్కామ్స్ అండ్ ఫ్రాడ్స్. అండ్ రిగార్డ్లెస్ విచ్ ఎవర్ అకామిడేషన్ యూ చూస్, మేక్ ష్యూర్ ఇట్స్ ఎ కంఫర్టబుల్ అండ్ సేఫ్ ప్లేస్. మోర్ దెన్ ఏ మనీ, అది సేఫా కాదా అనేది పక్కా చూసుకొని సేఫ్ ప్లేస్కి వెళ్ళండి. ఒక $100-200 ఎక్కువైనా కూడా సేఫ్ ప్లేస్నే చూస్ చేసుకోండి. అదర్వైజ్ అ బిగ్ నో. సేఫ్ కాకుండా ఓకేలే తక్కువకి వస్తుందని ఏ ప్లేస్కి వాడితే ఆ ప్లేస్కి మాత్రం అస్సలు వెళ్ళొద్దు. ప్లీజ్ 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 బీ అవేర్. అండ్ నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నా అంటే కొన్ని ప్లేసెస్ అస్సలు సేఫ్ కాదు, అస్సలు సేఫ్ కాదు. సో అందుకని మీ యూనివర్సిటీ వాళ్ళనైనా అడగండి మీకు ఎవరు ఫ్రెండ్స్ లేకపోతే. అండ్ ప్లీజ్ ఫ్రెండ్స్ మాత్రం చేసుకోండి. ఒక్కరిద్దరినన్నా సీనియర్స్నో లేకపోతే ఇప్పుడు మీతో పాటు వస్తున్న వాళ్ళని పక్కా ఫ్రెండ్స్ చేసుకోండి. మీకు ఒక ధైర్యం అయితే 100% ఉంటుంది. అండ్ సో మీకు ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా అకామిడేషన్స్లో ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కామెంట్. అండ్ మీకు యూస్ఫుల్ కాకపోయినా కూడా ప్లీజ్ డూ షేర్ విత్ హూఎవర్ పీపుల్ యూ ఫీల్ అంటే ఇది హెల్ప్ అవుతుంది అని చెప్పేసి. సో వాళ్ళకి షేర్ చేయండి అండ్ like so that it will reach to bigger audience. And finally, don't forget to subscribe. So that's all for today. Thank you so much for watching. See you in my next video.